మామ ఈ మంది ఎవడుగన పెట్టినా కానీ స్వర్గంలో తెలియనట్టుంది మామ. తాగాలి తెలుగు గాలి తాగి తెగ తూగాలి. ఏం మావా మందు జోరుగా పట్టించారు? అల్లుడు చెప్పు, మాకు మంది ఎక్కువైంది కానీ మమ్మల్ని ఎట్టొకటి ఇంటికాడ చేస్తా అల్లుడు. ఇంటికి పోయినాక మీ నాయనకు ఒక ఫుల్ బాటర్ ఇచ్చా అల్లుడు. సరే ఎక్కరి మామ. రే 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 ఏంట్రా ఇది? మామ ఆ ఫుల్ బాటర్ ఇచ్చే నేను మా నాయనకి ఇస్తాను మామ. నాయననా గీయననా అల్లుడు తాగుపోతాను మాటలు ఎవడన్నా నమ్ముతాడు అల్లుడు. నిజమే, ఈ తాడుబోతున్న మాటలు అసలు నమ్మలే నమ్ముతాడు. ఓ నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర. శిష్య ఇలారా. ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ, ఓ నమ శివాయ. శిష్య పక్కన పెట్టు. గురువు గారు, నాకు ఒక ధర్మసందేహం ఉంది, తీర్చగలరా మీరు? అడగండి శిష్య. మీకు ఇన్నేళ్ళైన పెళ్ళైన గల గురువు గారు. నాకు పెళ్లి చేసుకోవాలనింది శిష్య, నాకు పిల్ల నచ్చలేదు. గురువు గారు, మీరేదో అబద్ధం చెప్తున్నట్టున్నారు. నాకు మీకు పిల్ల నచ్చకపోవడం, మీకు ఎవరు పిల్లనిచ్చి తోలేరు ముందు. నాకేమైంది శిష్య, నాకు నెలకు 70,000 వస్తుంది, 2 ఇళ్ళు కూడా కట్టుకున్నాను శిష్య నేను. ఏమంటే గురుగారు, భక్తాలు వస్తున్నట్టున్నారు ఎవరో. కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి. నమస్కారం స్వామి. నమస్కారం. మా అమ్మాయికి ఎక్కడ చూసిన పెళ్లి సంబంధాలు కుదరకుండా ఉన్నాయి. పూజ చేసి ఆ పెళ్లి అయ్యేటట్టు చూడు స్వామి. సరే, రెట్టి టైంకి ఎక్కడ పోతాడో ఇక రాసేసా నువ్వు. వస్తానా గురుగారు. అమ్మాయికి పెళ్లి కాలేదంటే ఏం చేద్దాం? పెళ్లి చేద్దాం గురుగారు. నాకు అమ్మాయికి పెళ్లి కుదిరిచావా శిష్య? ఏంది గురువా, ఏంది మీరు మాట్లాడేది? నాకు అమ్మాయితో పెళ్లి చేసుకోవాలని పెళ్లి కుదిరి శిష్య. మీరు నాయన పగకి ఏం పెట్టలేదు కదా. లేదులే శిష్య, అక్క అన్నతో మాట్లాడుపో. సర్లే స్వామి. అన్నా అన్న, చెప్పండి. మా గురుగారికి మీ అమ్మాయి నుంచి పెళ్లి చేయగలరా? మీ గురుగారికి ఇంకా పెళ్లి కాలేదా? కాలేదన్నా. ఏంటన్నయ్య, పూజ అయిపోయింది, మరి పోదామా? ఇతను వాళ్ళ గురువు గారికి పెళ్లి కాలేదంట, నీకేమన్నా చేసుకునే ఇష్టం ఉందా? ఆ గురువు గారికి పెళ్లి కాలేదా? ఆ నల్ల కలర్ ఏంది, ఆ పొట్టేంది, ఆ బట్టేంది, అతన్ని నేను చేసుకోవాలనా? నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. నాకు ఈ జన్మలో పెళ్లి అయ్యే యోగం లేదనుకుంటా. హాయ్ తమ్ముడు. ఆయన ఏందన్నా 35 ఏళ్ళు దగ్గరికి వచ్చినాయి, గింత పొట్ట పడుతుంది, పైగా జాబ్ కూడా వచ్చింది, ఇంకా పెళ్లి చేసుకోలేవు, ఏమైందన్నా? ఏం చేయాలి తమ్ముడు, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి తమ్ముడు. 25 ఏళ్ళ వయసులో పిల్లని ఏమంటే జాబు లేదు, అది లేదు, ఇది లేదని చెప్పారు. ఇప్పుడు 35 ఏళ్ళు వచ్చినాయి, ఉద్యోగం వచ్చింది, పిల్లని ఏమంటే ఈ పొట్ట ఈ బట్టను చూసి ఎవడు పిల్లని ఏమంటారు తమ్ముడు. నా పరిస్థితి ఏముందిలే తమ్ముడు, 25 ఏళ్ళు వచ్చాయి, నీ పెళ్లి పరిస్థితి ఏంది తమ్ముడు? మనల్ని పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి ఎంత అదృష్టం చేసుకుని ఉండాలన్నా. అబ్బా, నీకేమన్నా గవర్నమెంట్ జాబ్ ఉందే తమ్ముడు? అబ్బే అలాంటిదేం కాదు. మళ్ళీ మరి మీ తాతలు సంపాదించిన ఆశలు ఏమో దండిగా ఉన్నాయా తమ్ముడు? అవి నేను బుట్టక తలకే పేకాట్లు ఎప్పుడో పోగొట్టిరన్నా. మరి ఎట్లా చేసుకుంటావు తమ్ముడు ఆ పిల్ల నిన్ను? అంట్లతో మీద వచ్చన్నా మనకు. ఏంది, నువ్వు అంట్లు తమ్ముతావా? నిజంగా అన్న, ఈ జనరేషన్ లో అంట్లు తోమి బట్టలు ఉతికి వంట చేసేవాడుకున్నంత డిమాండ్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా లేదన్నా. Please subscribe Amazing Bros Creations.